ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా మరియు సూలూరుపేటకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అత్యధిక మెజార్టీతో గెలుపొందిన శుభ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గాండ్ల వీధి నందుగల శ్రీ పాండురంగస్వామి వారి దేవస్థానం వద్ద పెద్ద ఎత్తున టపాకాయలు పేల్చి కేకులు కట్ చేసి స్వీట్లు పంచిపెట్టుకొని సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల అన్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులకచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లత తడుస్తున్నది కథ పొలము, యాడున్నదయ్యను గట్టిన పోలావరము. గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన పదవీ బాధ్యతను చేపట్టిన తర్వాత మొట్టమొదటిగా చేపట్టిన 5 సంక్షేమ పథకాలకు సంబంధించి చేసిన సంతకాలు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు ఎంతో మేలు కలుగజేస్తాయని, ఈ 5 సంతకాలతో రాష్ట్రంలో ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని, నిరుపేద ప్రజలకు ఈ సంక్షేమ పథకాలు ఎంతగానో ఉపయోగకరమని, రాబోయే 5 ఏళ్లలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా సూలూరుపేట నియోజకవర్గాన్ని కూడా మరింతగా అభివృద్ధి పదంలో నడిపిస్తామని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ.
సునీల్ అన్న అవే నాన్న నువ్వు రానా కేక్ పెడుతున్నారు రానా నేను ఒక గంట ఆయన ప్రమాణ స్వీకారం అయిపోయాక లేచి అందరం లేచి వచ్చేసాం. అవును ఎమ్మెల్యేలకంతా ఒక గ్యాలరీ శాసనసభ్యురాలుగా నన్ను గెలిపించిన నాయకులకు, పెద్దలకు, అలాగే మండల అధ్యక్షులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, అలాగే సూలూరుపేట నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కష్టపడి నా వెంటుండి నన్ను ముందుకు నడిపించి ఈ విజయానికి అందరూ చేవేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఒక యువతగా, మహిళగా అవకాశం ఇచ్చి శాసనసభ్యురాలుగా నిలబెట్టిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరము అనుకున్నట్టే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన అందరికీ చెప్పినట్టే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు. దీనివల్ల నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందరూ ఆర్థికంగా నిలబడే అవకాశం దొరుకుతుంది. అలాగే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద చేశారు. దీనివల్ల మన భూములు అన్నీ మనకే సొంతం, మన పేరు మీదే ఉంటాయి. ఇది ప్రతి ఒక్క రైతుకి ఆయన ఇచ్చిన భరోసా. అలాగే మూడో సంతకం వృద్ధులందరికీ 4,000 పెన్షన్ పెంచారు. ఈ 3 నెలలు పెంచిన 1,000 రూపాయలు, అలాగే ఈ నెల ఇస్తున్న 4,000 కలిపి జూలై నెలలో 7,000 ఇస్తారు. తర్వాత ప్రతి నెల 4,000 పెన్షన్ ప్రతి ఒక్క వృద్ధుడికి అందుతుంది. అలాగే 4వ సంతకం అన్నా క్యాంటీన్ని పునరుద్ధరణ చేస్తున్నారు. దీనివల్ల తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్క పేదవాడు నాణ్యమైన భోజనాన్ని చేసే అవకాశం వస్తుంది. ఈ ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. 4వ సంతకం ఈ అన్నా క్యాంటీన్ దీని మీద పెట్టారు. 5వ సంతకం స్పెషల్ స్కిల్ సెన్సెస్ మీద పెట్టారు. దీనివల్ల స్కిల్ ఉన్న, ఎందులో అయితే స్కిల్ ఉందో దానికి ట్రైనింగ్ ఇచ్చి అందులో ప్రతి ఒక్కరిని నిలబెట్టి ఉపాధి అవకాశాలు కల్పించాలని చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. ఈ 5 సంతకాల వల్ల మన రాష్ట్రం బాగుపడడానికి ముందడుగు వేసింది. అలాగే నన్ను ప్రజలందరూ ఆశీర్వదించి శాసనసభ్యురాలుగా గెలిపించినందుకు ప్రజలందరికీ నేను అండగా ఉంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో తోడుగా ఉంటూ మన సూలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిని అలాగే సంక్షేమ బాటలో నడిపిస్తానని మీ సభాముఖంగా తెలియజేస్తాను. ఈ రాష్ట్రంలో ఒక గౌరవ పరిపాలన కొనసాగుతూ ఉంది, ఒక గౌరవ సభ జరుగుతూ ఉంది. ఈ గౌరవ సభలో నేను ఉండేదానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించను. ప్రజా సమస్యల మీద వాళ్ళు పోరాడడం లేదు. ప్రజా సమస్యల్ని తెలుగుదేశం శాసనసభ్యులు లేవనెత్తున్న ఆటంకాలు కల్పిస్తున్నారు, వ్యక్తిగత దోషణలు దిగుతున్నారు, కుటుంబ సభ్యుల్ని తోలనాడుతూ ఉంటారని ఉద్దేశంతో ఆయన ఆ రోజు ఈ గౌరవ సభకు మాత్రం నేను ఉండను, గౌరవ సభలోనే వస్తాను, తిరిగి రాష్ట్ర ప్రజలు నన్ను ఆశీర్వదించి నన్ను గౌరవంగా సభకు పంపిస్తే నేను వస్తానని చెప్పి ఆనాడు శబ్దం తీయడం కూడా జరిగింది. మరి దాన్ని పురస్కరించుకొని ఈ రాష్ట్ర ప్రజలు బాధల్ని, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత పడే బాధల్ని, ఈ రాష్ట్రంలో రైతాంగానికి జరిగిన నష్టాన్ని, ఈ రాష్ట్రంలో డిఎస్సి ద్వారా ఎదురు చూస్తున్న ఎంతోమంది నిరుద్యోగ యువకుల కోసం కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలన్నీ కూడా ఆయన ఏదైతే హామీలు ఇచ్చాడో అవన్నీ కూడా నిన్నటి రోజున ఆయన ముఖ్యమంత్రిగా తన సీట్లో అడుగు పెడతానే, సచివాలయంలో అడుగు పెడతానే 5 పథకాల మీద ఆయన సంతకం పెట్టాడంటే
ఆయన ఈ రాష్ట్ర ప్రజల మీద ఎంత ఆయనకి మమకారం ఉందో ఒకసారి ఆలోచించాలని కూడా మనం ఆలోచిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మార్చులు పొంగూరు నారాయణ జన్మదినం సందర్భంగా సూలూరుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు వేనాటి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో నారాయణ జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిట్టేటి పెరుమాళ్ళు, విజయలక్ష్మి, ఎస్ఎంఆర్ మునిరాజా, హరి, సాయి తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే. అయిపోయింది కదా, వచ్చేస్తాం. పెట్టినోళ్ళంతా దూరం వెళ్ళాలయ్యా. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. ఒకేసారి రోడ్లో పెట్టుకున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నూతనంగా ఎన్నికైన మున్సిపల్ శాఖ మార్చులు పొంగూరు నారాయణ గారి జన్మదిన వేడుకలు సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు జరుపుకోవడం జరిగింది. ఈరోజు చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకనంటే పొంగూరు నారాయణ గారు గతంలో మున్సిపల్ శాఖ మార్చులుగా చేసినప్పుడు ఆయన చేసిన అభివృద్ధి, ఆయన కట్టిన ఇళ్ళు అందరూ చూశారు. అదేవిధంగా ఈ కొరవబోయినటువన్నీ మళ్ళా కంప్లీట్ చేసేదానికి మున్సిపల్ శాఖ మార్చులుగా ఆయనకి మళ్ళా అవకాశం దొరకడం పేదవారందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనంటే పేదల ఆశాజ్యోతిగా ఒక పేద కుటుంబం నుంచి ఈరోజు మంత్రి స్థాయి దాకా ఎదిగి ఒక పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతూ ఒక ఎడ్యుకేషనలిస్ట్గా అందరిలో మంచి పేరు తెచ్చుకొని నిస్వార్థంగా ప్రజాసేవలో ఆయన అంకితమై ఎన్నో మంచి కార్యాలు చేయడం జరిగింది. మళ్ళా ఆయనకి ఈ అవకాశం వచ్చి పేదల వారికి కట్టిన ఇళ్ళన్నీ గత ప్రభుత్వంలో వైసీపీ వారు ఎవరికి అందకుండా
అవి ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ఒక సందిగ్ధంలో పెట్టినారు. కాబట్టి వాటన్నిటిని మళ్ళా నారాయణ గారు కంప్లీట్ చేసి ఆయన చేతుల మీదనే అందరికీ అందజేసే అవకాశం కూడా ఆయనకు దొరకడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఎంతోమంది నాయకులను చూసుంటాం మనం, కానీ ఈ రోజు దాకా ఏ పార్టీలో కూడా ఏ నాయకుడు కార్యకర్తలు బాగుండాలా, కార్యకర్తల కుటుంబాలు బాగుండాలా అని చెప్పి ఆయన సొంత డబ్బులతో కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన నాయకుడు ఈ రోజు దాకా నేనైతే వినలా. మన రాష్ట్రంలో కాదు కదా, మన దేశంలో కూడా ఎక్కడ ఏ నాయకుడు అది చేయలా. ఒక తెలుగుదేశం పార్టీ మాత్రం పార్టీ పరంగా చేసి ఉండిందే కానీ వ్యక్తిగతంగా ఏ నాయకుడు చేయలా. ఆ ఘనత ఒక్క పొంగూరు నారాయణ గారికే దక్కింది. వాళ్ళ కుటుంబం తరఫున ఆయన సొంత డబ్బులు 10 కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమ నిధి కింద అందరూ కుటుంబాలు, తెలుగుదేశం పార్టీ కుటుంబాలన్నీ బాగుండాలని నెల్లూరు సిటీలో 10 కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమ నిధి కోసం ఆయన సొంత డబ్బులు వెచ్చించడం చాలా గర్వకారంగా ఉంది. అదేవిధంగా ఆయన ఎల్లవేళలా అష్టైశ్వర్యంతో ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు అందరు ప్రజాసేవలు అంకితమై ఆయనకి అన్ని మంచి జరగాలని చెప్పి ఆశిస్తూ సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబీకులందరి తరఫున నేను ఆయనకి మరోమారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మళ్ళొకసారి ఆయనకి ప్రజాసేవ చేసి మంచి కార్యక్రమాలు చేసే దాంట్లో నిమగ్నం అవ్వాలని చెప్పి అందరినీ ఆశిస్తూ మరొకసారి జన్మదిన వేడుకలు చెప్పుకుంటూ పొంగూరు నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అత్యధిక మెజార్టీతో గెలుపొందిన శుభ సందర్భంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నాయకులు వేనాటి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఎస్ఎంఆర్ మునిరాజా నేతృత్వంలో సూళ్లూరుపేట పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిట్టేటి పెరుమాల్, హరి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకుడు కూడా వెళ్ళండి. చంద్రబాబు గారు నాయకత్వం, లోకేష్ బాబు గారు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం, మోడీ గారు నాయకత్వం, ఐక్యత, కూటమి కూటమి వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, నాయకత్వం. జై బాబు, జై బాబు. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి ఎండమే, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వేలాటి సతీష్ నాయకత్వం. జై బాబు, 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 జై బాబు. వర్ధిల్లాలి వేనాటి సతీష్ నాయకత్వం. సతీష్ అన్న నా సైడ్ రా ఒకరా ఎడం రండి, అందరూ పడుతూ ఉన్నారు అన్న, కొంచెం సైడ్ రా. ఒకరా ఎడం రండి, అందరూ పడుతున్నారు.
అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రం 5 సంవత్సరాలు 2019 నుండి 2024 దాకా ఒక సైకో పాలన నుండి, ఒక రాక్షస పాలన నుండి, ఒక దుర్మార్గపు పాలన నుండి విముక్తి పొంది ఈరోజు నిజమైన ప్రజా తీర్పు జరిగింది. భాగంగా ఎన్డీఏ కూటమికి, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి 164 ఎమ్మెల్యే సీట్లు రావడం జరిగింది 175కి. వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు తీర్పు ఇవ్వడం అనేది ఒక సంచలనాత్మకమైన తీర్పు. మొన్నటి రోజు దాకా ప్రజల్ని అనేక రకాల వేధించారు, తెలుగుదేశం పార్టీ కుటుంబీకుల్ని అనేక రకాల వేధించారు. నియోజకవర్గంలో కూడా సూళ్లూరుపేటలో 29,000కు పైగా మెజారిటీ రావడం చాలా ఆనందంగా ఉంది. మా ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీ గారు 29,000 పైచిలుకు ఓట్లతో ఎమ్మెల్యే అవడం, దీని వెనుక కష్టపడ్డ ప్రతి తెలుగుదేశం కుటుంబీకుడికి శిరస వహించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకనంటే 5 సంవత్సరాలు అనేక రకమైన ఇబ్బందులు పడి, వాళ్ళ ఆస్తుల దగ్గర ఇబ్బంది, వాళ్ళ సంపాదన దగ్గర ఇబ్బంది, వాళ్ళ కుటుంబాలతో ఇబ్బంది, అనేక రకమైన పోలీస్ కేసులు కానీ అనేక రకమైన సమస్యలు ఎదుర్కొని కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గంలో అత్యంత కష్టకాలం వచ్చిన 5 సంవత్సరాలు నిలబడి నేనుండాను పార్టీకని అందరి అభిమానం చూపించి ఈరోజు మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నెలవల విజయశ్రీని ఇంత మెజార్టీతో గెలిపించుకోవడంలో వాళ్ళందరూ భాగస్వాములు అయ్యారు. వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ఎల్లవెల్లా రుణపడి ఉంటుందని, అదేవిధంగా వాళ్ళ అవసరాలకి మేము తెలుగుదేశం పార్టీ నాయకులుగా, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ ఈ నియోజకవర్గంలో వాళ్ళకు రుణపడి ఉండి వాళ్ళ అవసరాలకి ఎప్పుడు వాళ్ళ తోడుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈరోజు సూళ్లూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబీకులకి ఎవరికి ఆనందాలకు హద్దు లేని పరిస్థితి అయిపోయింది. ఎందుకనంటే అంతటి దుర్మార్గపు పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉండింది. ఎవరూ నోరు తెరవలేని పరిస్థితి. సొంత ఆస్తుల్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ దానిలో కూడా రాజకీయం చేయడం, అటువంటి పాలన నుండి విముక్తి పొందిన వల్ల సూళ్లూరుపేట నియోజకవర్గం ఒక ప్రశాంతమైన నియోజకవర్గం మారుతుందని చెప్పి ఆశిస్తూ, దీని వెనుక ఉండి తెలుగుదేశం పార్టీకి ఇంత విజయం చేకూర్చిన ప్రతి తెలుగుదేశం కుటుంబీకుడికి, ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీ రుణపడి ఉంటుందని, అదేవిధంగా నా వంతు ఈ నియోజకవర్గంలో ఏ తెలుగుదేశం పార్టీ కుటుంబీకుడికి ఏ అవసరం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళ వెంట నేను ఉంటానని చెప్పి మా కుటుంబంతో ఇన్ని సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్న తెలుగుదేశం పార్టీ కుటుంబీకులకి అందరికి కూడా శిరస వహించి ధన్యవాదాలు తెలుపుకుంటానని చెప్పి, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.